తమిళనాడులో హాస్టల్ పిల్లలకి వారంలో ఒకరోజు చికెన్ బిర్యానీ పెడతారంట. సంతోషమే, ఎందుకంటే హాస్టల్ భోజనం అన్నది ఎంత దుర్భరంగా దరిద్రంగా ఉంటుందో హాస్టల్లో చదివిన పిల్లలకి అందరికీ తెలుసు. ఆ స్థితిలో కొంత మార్పు తేడానికి పిల్లల తరకు ఆరోగ్యం కానీ వాళ్ళ వెల్ఫేర్ చూసుకుంటూ వారంలో ఒకరోజు చికెన్ బిర్యానీ హాస్టల్లో పెట్టడానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక కమిటీని వేయడం జరిగింది. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మనం మిగతా రాష్ట్రాల్లో అంటే ప్రతి రాష్ట్రంలో కూడా హాస్టల్ అంటే దరిద్రంగానే ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంటు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఏ రోజు కూడా ఏ భోజనం కూడా పిల్లలకి ఈ వార్డెన్లో పెట్టరు. మనం గత కొన్ని వీడియోలు చేసుకున్నాం. మనం అనకాపల్లి జిల్లా బీసీ హాస్టల్స్ తాలూకా వార్డెన్లు డీడీ అధికారులకు సంబంధించిన అవినీతి మీద కానీ, విశాఖపట్నంలో బీసీ హాస్టల్ తాలూకా వార్డెన్ల తాలూకా అవినీతి మీద కానీ మనం గతంలో వీడియోలో చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా తమిళనాడు లాగే చికెన్ బిర్యానీ పెట్టాలి అంటే మాత్రం చికెన్ గ్రేవీ మాత్రం పిల్లలకి పెట్టి చికెన్ పీసులన్నీ ఈ వార్డెన్లు అధికారులు తింటారు. అంటే తమిళనాడులో ఎలాగా దాన్ని నిర్వహిస్తారనేది అక్కడ వదిలేస్తే మన పరిస్థితి, మన జిల్లాల పరిస్థితి, మన జిల్లా అధికారులు వార్డెన్ల తాలూకా పరిస్థితి అంత దుర్మార్గంగా ఉన్నది. చూద్దాం. ఏదేమైనా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రకరకాల సంస్కరణలకి దారి చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఈ హాస్టల్లో చికెన్ బిర్యానీ పెట్టడం అన్నది ఒక కమిటీ వేయడం జరిగింది. చూద్దాం.